హామీలు ఇచ్చేది గంపెడు, అమలు చేసేది చిటికెడు. ఇది చంద్రబాబు తీరు. వందలాది హామీలు ఇచ్చిన బాబు ఇప్పుడు సూపర్ 6 అమలు చేసేశాము అని, ఇంకా దాని గురించి మాట్లాడొద్దని దబ్బాయిస్తున్నారు. అంటే అరకొరగా ఏదో చేసేసి ముగించేశారన్నమాట. చంద్రబాబును నమ్మితే మునిగిపోవటం ఖాయం అని ప్రజలకు మరోమారు అర్థమైంది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాల్ని అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో సంతకం చేసిన బాండ్ పేపర్లు కూడా ఇంటింటికి వెళ్లి టీడీపీ క్యాడర్ చేత ఇప్పించాడు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ సూపర్ 6 సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకుల్ని ఎక్కడికెక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్ల మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరువు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా సీఎం చంద్రబాబు మాత్రం సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసేశా, ఎవరైనా హామీల అమలు గురించి ప్రశ్నిస్తే వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్ 6 పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్ జగన్ కంటే ఎంత ఎక్కువ ఇస్తామనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచి నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్ 6 సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నాటి సీఎం వైఎస్ జగన్ ప్రజల్ని హెచ్చరించారు. కానీ చంద్రబాబు మాటలు, పవన్ గ్యారంటీలు, ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్ 6 అతి గతి లేదు. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ దబాయిస్తున్నారు. సూపర్ 6 ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికి వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.com వెబ్సైట్లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతల్ని ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురు చూస్తోంది.